వేదాంతం పరిచయం పరిభాష. అభిభవ. అభిభవ అంటే ఒక దాని యొక్క ప్రభావం వల్ల మిగతా విషయాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటి యొక్క మనుగడ ఆల్మోస్ట్ ఉన్నా లేనట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. దీనికి చిన్న ఉదాహరణను తీసుకున్నట్టయితే బాగా అర్థమవుతుంది. పొగటి పూట మనకి నక్షత్రాలు కనిపించవు. అంత మాత్రాన నక్షత్రాలు లేనట్టు కాదు, నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఆ సూర్యకాంతి యొక్క ప్రభావం వల్ల నక్షత్రాలు మనకి కనిపించవు. దీన్ని అభిభవ అంటారు. అంటే ఆ సూర్యకాంతి ప్రభావం ఎంత ఉద్ధృతంగా ఉంది అంటే నక్షత్రాలు ఉన్నా కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇదే మాదిరిగా ఎవరైతే ఈ ఆత్మ జ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై ఆ నిష్ఠలో ఉండి తన యొక్క నిజత్వంగా స్వీకరిస్తారో, ఆ నిష్ఠలో ఉంటారో, వాళ్ళకి ఈ సంసారం అంతా కూడా ఉన్నా లేనట్టే. సంసారం మాయమైపోదు. ఇక్కడ ఉండేటటువంటి కష్టాలు, ఇక్కడ ఉండేటటువంటి దుఃఖము ఇదంతా కొనసాగుతూనే ఉంటుంది. ఆ శారీరక బాధలు ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా లేనట్టుగానే వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానం యొక్క ప్రభావం వల్ల, ఆత్మజ్ఞానం యొక్క ఆ పూర్తి ఆత్మజ్ఞానంలో మునిగి ఆ దాంట్లో పూర్తిగా మగ్నమవడం చేత అతను ఈ సంసారంలో వ్యవహారం చేస్తున్నా కూడా ఈ సంసారంలో ఉండేటటువంటి ఆటుపోట్లు అతనికి తెలియవు, అతన్ని ప్రభావితం చేయలేవు. దీన్ని అభిభవ అంటారు.